బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలపై కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కక్షగట్టి వ్యవహరిస్తున్నదని ఆలోచనపరులకే కాకుండా సామాన్య ప్రజలకు కూడా బాగా అర్థమవుతుంది. ముఖ్యంగా తమిళనాడు ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా భేదించడానికే కేంద్రం కంకణం కట్టుకున్నట్లుగా కనిపిస్తున్నది. ముఖ్యంగా తమిళనాడు గవర్నర్ రాష్ట్రపతికి బిల్లుల ఆమోదంపై గడువు విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు కేంద్ర ప్రభుత్వానికి అస్సలు నచ్చలేదు. గవర్నర్ పెండింగ్లో ఉంచిన 10 బిల్లులు ఆమోదం పొందినట్లుగా భావించాలని సుప్రీంకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. దానికి అనుగుణంగా తమిళనాడు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుండగా మద్రాసు హైకోర్టు జోక్యం చేసుకుని స్టే విధించింది. ఇందులో రాజకీయాల ప్రభావం లేదని చెప్పడం కష్టం. ఇదిలా ఉండగా సుప్రీంకోర్టు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అన్ని హద్దులు దాటుతోందని ఈడీ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. ఇటీవలి కాలంలో సర్వోన్నత న్యాయస్థానం ఇంత తీవ్రంగా స్పందించిన సందర్భాలు లేవు. తనకు ఇష్టం వచ్చినట్టు దర్యాప్తు చేయడం కోసం హద్దులు మీరి మరీ విపరీత పోకడలతో కేసు దర్యాప్తును ముందుకు తీసుకువెళ్తోందని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. తమిళనాడు రాష్ట్ర మద్యం రిటైలర్ అయిన తమిళనాడు స్టేట్ మార్కెటింగ్ కార్పొరేషన్ టాస్మాక్పై నిబంధనలకు విరుద్ధంగా మనీ లాండరింగ్ కేసు దర్యాప్తు జరుపుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసాహిలు ధర్మాసనం గురువారం ఈడీపై ఆగ్రహాక్షింతలు చల్లింది. తమిళనాడులో రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తీసుకోకుండానే టాస్మాక్ కార్యాలయాల్లో ఈడీ సోదాలు చేస్తోందని, ఉన్నతాధికారులను ముఖ్యంగా మహిళలను గంటల తరబడి వేధించి భయపెడుతోందని తమిళనాడు ప్రభుత్వం టాస్మాక్ వేసిన పిటిషన్ను సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఈడీ దర్యాప్తు తీరుపై తీవ్రంగా ఆక్షేపించింది. వెంటనే తమిళనాడు రాష్ట్ర లిక్కర్ రిటైలర్ సంస్థపై ఈడీ మనీ లాండరింగ్ దర్యాప్తుపై స్టే విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సుప్రీంకోర్టులో తమిళనాడు సర్కార్ సైతం తన వాదనలను బలంగా వినిపించింది. ఈడీ ప్రవర్తన సమాఖ్య విధానాన్ని కూలదోసేలా ఉంది. రాష్ట్రాల హక్కులను ఈడీ కాలరాస్తోంది. తమ పరిధిలోని నేరాల విచారణకు రాష్ట్రాలకు సంబంధించిన విషయం కాగా ఈడీ రాష్ట్రాల హక్కులను అన్యాయంగా బలవంతంగా లాక్కుంటోంది అని తమిళనాడు ప్రభుత్వం వాదించింది. ఈ ఏడాది మార్చి 6వ తేదీ నుంచి మార్చి 8వ తేదీ దాకా ఏకధాటిగా 60 గంటల పాటు రాష్ట్రంలో ఈడీ చేసిన సోదాలు, తనిఖీలు, దర్యాప్తులు, దాడులు, జప్తుల పర్వానికి చట్టబద్ధత ఉందా అని తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టులో నిలదీసింది. ఇదిలా ఉండగా బీజేపీ ప్రభుత్వానికి మద్యానికి ఏదో అవినాభావ సంబంధం ఉంది. అనేక రాష్ట్ర ప్రభుత్వాల నాయకులకు మద్యం కేసుల్లో ఇరికిస్తున్నది. ఈ ప్రయోగం ఢిల్లీలో విజయవంతంగా అమలు చేసి కేజ్రీవాల్ను ఓడించగలిగింది. తెలంగాణలో అధికారంలోకి రావాలని కలలు కంటున్న బీజేపీ బీఆర్ఎస్ నాయకులను ముఖ్యంగా కేసీఆర్ కుమార్తె కవితను లిక్కర్ కేసులో ఇరికించింది. పంజాబ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లో కూడా అదే వ్యూహాన్ని అనుసరిస్తున్నది. నిజానికి ఉత్తరప్రదేశ్లో బీజేపీ ప్రభుత్వం యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలో కొలువుతీరిన తరువాత మద్యం అమ్మకాలు 4,000 కోట్ల నుంచి 40,000 కోట్లకు చేరాయి. మద్య నిషేధాన్ని గాలికి వదిలేసి మద్య రాజకీయాలను బీజేపీ చేస్తున్నదన్న అనుమానాలు వస్తున్నాయి. ఈ వ్యవహారం ఇలా ఉండగా రాజ్యాంగం ఫెడరల్ స్ఫూర్తిని కాపాడటానికి సుప్రీంకోర్టులో పోరాడి విజయం సాధించిన తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తన పోరాటాన్ని మరింత ఉధృతం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తన పరిధి మించి ఉన్నదని భావించి రాష్ట్రపతి కోర్టుకు 14 ప్రశ్నలు సంధించిన విషయం తెలిసిందే. ఈ దశలో దేశంలో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజాస్వామ్య ప్రియులు సుప్రీంకోర్టు తీర్పు ద్వారా రాష్ట్రాలకు లభించిన వెసులుబాటును కాపాడుకోవటానికి కలిసి ఉద్యమించాలని స్టాలిన్ కోరుతున్నారు. బీజేపీయేతర ప్రభుత్వాలు ఉన్న 7 రాష్ట్రాలకు ఒక కేంద్రపాలిత ప్రాంతానికి ఆయన లేఖ రాశారు. ఆ లేఖలు అందుకున్న వారిలో హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, తెలంగాణ, జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రులు ఉన్నారు. రాష్ట్రపతి సుప్రీంకోర్టుకు పంపించిన నోట్లో ఎటువంటి తీర్పు గురించి ప్రస్తావించలేదు. కానీ అది తమిళనాడు ప్రభుత్వం వర్సెస్ తమిళనాడు గవర్నర్ కేసు అని అందరికీ తెలిసిందే. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ అదే దుర్వినియోగం విచ్చలవిడిగా రాష్ట్ర ప్రభుత్వాలకు చాలా వెసులుబాటు కల్పిస్తున్నది. నిజానికి సుప్రీంకోర్టు ధర్మాసనం
తీర్పు ఇచ్చిన తరువాత దాన్ని తిరగదోడటానికి మళ్ళీ సుప్రీంకోర్టుకే వెళ్ళాలి. సలహాలు సంప్రదింపుల వల్ల తీర్పు మౌలిక స్వభావంలో ఎటువంటి మార్పు ఉండదు. అది తెలిసి కూడా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు నోటు పంపించడాన్ని న్యాయ కోవిదులు అభ్యంతర పెడుతున్నారు. రాజ్యాంగం కొన్ని అంశాలపై మౌనంగా ఉన్నమాట నిజమే. రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజ్యాంగ నైతికతను పాటిస్తారని రాజ్యాంగ రచయితలు ఆశించారు. కానీ చాలా సందర్భాల్లో అలా జరగటం లేదు. గవర్నర్లు చాలా సందర్భాల్లో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తున్నమాట నిజమే. సుప్రీంకోర్టు తీర్పుతో ఒక చీకటి అధ్యాయాన్ని ముగించి కొత్త మార్గానికి పోకుండా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ద్వారా సుప్రీంకోర్టుకు ఒక నోట్ పంపించడం గమనార్హం. ఇందిరాగాంధీ అధికారంలో ఉన్నప్పుడు గవర్నర్ల అధికారాన్ని విచ్చలవిడిగా దుర్వినియోగం చేసేవారు. నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తరువాత మళ్ళీ అదే దుర్వినియోగం విచ్చలవిడిగా జరుగుతోంది. ఈ దుష్ట ప్రక్రియను ఫుల్ స్టాప్ పెట్టడానికి సుప్రీంకోర్టు సంచలనాత్మకమైన తీర్పు ఇచ్చింది. గతంలో కోర్టులు ఇచ్చిన అనేక తీర్పులను, కమిటీల నివేదికలను పరిశీలించింది. ఇండియాలో సమాఖ్య పనితీరును గుర్తించింది. రాజ్యాంగ సభలో జరిగిన చర్చలకు కూడా పరిగణలోకి తీసుకుంది. గవర్నర్లు రాష్ట్రపతి ఏకపక్షంగా వ్యవహరించలేరని స్పష్టం చేసింది. కొత్తగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పదవీ బాధ్యతలు చేపట్టిన బిఆర్ గవాయ్ కూడా శాసన, న్యాయ, పాలనా వ్యవస్థలకు సమాన అధికారాలు ఉన్నాయని, అయితే ఈ వ్యవస్థలు అన్నిటికంటే రాజ్యాంగం సర్వోన్నతమైనని స్పష్టం చేస్తున్నారు. రాష్ట్రపతి సంధించిన 14 ప్రశ్నలకు సుప్రీంకోర్టు సమాధానం చెప్పినా, తన అభిప్రాయాలు చెప్పినా అవి కోర్టు తీర్పును అధిగమించలేవు, ప్రభావితం చేయలేవు. నిజానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు 2016లో కేంద్ర హోంశాఖ విడుదల చేసిన ఆఫీసు మెమొరాండంలకు అనుగుణంగానే ఉంది. సుప్రీంకోర్టు తన తీర్పులో ఈ అంశాన్ని కూడా ప్రస్తావించింది. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి పంపించిన రెఫరెన్స్ ముందు ఇటువంటి రెఫరెన్సులు గత 75 సంవత్సరాల్లో 14 వెళ్ళాయి. ఇటువంటి రెఫరెన్స్లకు సమాధానం చెప్పకుండా ఉండే అధికారం కూడా సుప్రీంకోర్టుకు ఉంది. 1993లో రామజన్మభూమి వివాదంలో తన అభిప్రాయం చెప్పడానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. కావేరీ జలాల వివాదంలో కూడా ట్రిబ్యునల్ కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడిన తర్వాత రాష్ట్రపతి ఆర్టికల్ 143 కింద మళ్లీ ప్రశ్నలు లేవనెత్తడానికి అవకాశం లేదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. సుప్రీంకోర్టుకు రాష్ట్రపతి తాజాగా పంపించిన రెఫరెన్స్ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి సరైన సలహాలు లభించలేదని న్యాయ కోవిదులు అభిప్రాయపడుతున్నారు. గవర్నర్లను రాష్ట్రపతి ఆర్టికల్ 155 కింద నియమిస్తారు. అయినా గవర్నర్లు కేంద్ర కార్యనిర్వాహక విభాగంలో సభ్యులు కారు. ఆర్టికల్ 154 ప్రకారం గవర్నర్లు రాష్ట్ర కార్యనిర్వాహక విభాగం అధిపతి లేక పెద్ద. గవర్నర్ల చర్యలను రాష్ట్ర ప్రభుత్వం సవాలు చేస్తే అది ఆర్టికల్ 131 కిందకు వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య వివాదం కానే కాదు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తన అధికారాలకు పెను సవాలుగా కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్లుగా ఉంది. కేంద్ర ప్రభుత్వ నియంతృత్వ పోకడల నుంచి తనను తాను రక్షించుకోవడానికి స్టాలిన్ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. ఇందుకోసం బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాల నైతిక మద్దతు కోరుతోంది. అయినా స్టాలిన్ ప్రభుత్వాన్ని వేధించి వెన్నాడి పీడించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయంగా కనిపిస్తున్నది. రానున్న సంవత్సరం ఎన్నికలు కూడా జరగనున్నాయి తమిళనాడులో. ఈ లోపుగా స్టాలిన్ను అష్టదిగ్బంధనం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.